I would like to speak about Alakia Chitty Pickles. I was really saddened by what has happened to the customer. హలో ఆంటీ పికిల్స్ ఉన్నాయా? ఇదేంది ఒక్కొక్కటి ఇంత రేట్ ఉన్నాయి? ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఒక జబ్బు అధ్యక్ష, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. వదిలేయరు, అందరు నీలాగా ఉండరు. మీరు ముగ్గురు కూడా ముగ్గురు వదిలేసి ఈ విధంగా రోడ్ల మీద తిరుగుతున్నారేమో. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు షకీలా వచ్చి మన ఇంకెవరికో చెప్పినాడు, సన్నీ లియోన్కి చెప్పినట్టుంది ఎక్స్పోజింగ్ తగ్గి అని. ఏమో కెరియర్ గురించి మాట్లాడుతుంది, ఏదో కెరియర్ లో పెద్ద పీకి కెరియర్ లో పెద్ద పిహెచ్డి చేసినట్టు. అంటే అది అలేకియా చిట్టి పికిల్స్. ముందు మనం బ్రతకటానికో దారి, ఉండటానికో ఇల్లు, అందరూ గౌరవించేలాగా ఆస్తిపాస్తులు. అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కొడతాను. ప్రతిదీ నీలాగా ఉంటది అని అనుకోవటం అసహ్యం అనమాట. నీ ముష్టి పచ్చళ్ళు కొనిపోతే పిల్లలు వదులు దిగుతారా, అమ్మలు వదులు దిగుతారా? నిజంగా ఆడతనం అంటారా? నిజంగా అమ్మతనం అంటారా? ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కొడతాను. చూసారు కదండి ఆడియో లీక్ ఎలా తిడుతుందో? అది అలేఖ్య బిహేవియర్. ఓకే అన్నది కదా రమ్య, ఏమన్నది వీడియో లేదంటుంది. మీకు మీ అందరూ నాకు చెప్పాలి, సమాధానం చెప్పాలా. మా అలేఖ్య అక్క ఎవడైనా గట్టిగా బూతులు మాట్లాడితేనే నేను తిడతాం. అంటే కావాలని మాట్లాడు, నా తలరాత. ఒకరినైతే తిట్టో అనుకోకుండా, పోనీ రెండోది కూడా అనుకోకుండా, మూడోది కూడా అనుకోకుండా అన్నావనే అనుకో. నేను 4వ వీడియో కూడా లీక్ చేస్తాను రమ్య, నా దగ్గర ఉన్నాయి 5-6 వీడియోలు ఉన్నాయి. అమ్మో నీలో సాడిజం కూడా ఉందన్నమాట. నాకు బాధ అనిపిస్తుంది రమ్య, నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను కాదు, సీరియస్ గా చాలా బాధ. ఏమన్నారా? పికిల్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్న తప్ప ఈ అమ్మాయి ఇంకెప్పుడు జీవితంలో పికిల్స్ బేరవాడు. So finally, I would like to say that boycott Alakia Chitty Pickles, and they have to learn a good lesson with this incident. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. చంద్ర ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అసలు ఎట్టుంది అంటే దయ్యాల వేదాలు చదువుతున్నట్టుంది. అట్లయితే మనోడు ఒకడు అడుగుతుండు, తిట్టిన అమ్మాయి ఆ తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది మా డిమాండ్. విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. వాట్ ఏ డిమాండ్ అబ్బా. ఎందుకో చెప్తుండో చూడండి. ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేని వాడు అని అతని సమాజం ముందు పెట్టింది, ఇంకెవడు వాడిని పెళ్లి చేసుకుంటారు అనేటటువంటి ఒక కామెంట్ అయితే పెట్టింది అనమాట. ఎపిక్ కామెంట్. ఎందుకంటే వాడు వాట్సాప్ నెంబర్ ఉంది, వాడు చేసినటువంటి చాట్ ఉంది. ముష్టి పచ్చడే నువ్వు కొనలేనోడివి, నీ పిల్లాన్ని నువ్వు ఎలా చూసుకుంటావు అని చెప్పి డైరెక్ట్ గా పెట్టింది. దీనివల్ల ఏం జరిగింది అంటే ఆ అబ్బాయి కెరీర్ మీద దెబ్బ కొట్టింది. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడి తీర్పు. ఆ అబ్బాయిని ఇంకెవడు కూడా పెళ్లి చేసుకోపోవచ్చు. అందుకే మేమైతే మాక్సిమం అతను పెళ్ళైన దాకా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాని కింద ఇంకొకరు కామెంట్ చేశారు చూడండి, ఆమెనే కాదు కుదిరితే ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి మరొక ఆయన కామెంట్ చేసిన అనమాట. తిట్టిన బూతులకి ఎవడు బుద్ధున్నాడు ఎవడు కూడా పెళ్లి చేసుకోడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట చూడటానికి. నా కూతుర్ని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు, ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాను ప్లీజ్.
తనని అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా. ఎంత అమాయకంగా ఉంది, ఏదో పచ్చళ్ళు అమ్ముకుంటుంది పాపం. ఈ అమ్మాయికి ఏం తెలియదులే. ఇద్దరు సిస్టర్స్ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. చెప్పరా ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఈ అమ్మాయి చాలా మంచిది, అలాగే వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇప్పటిదాకా ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి ఇచ్చినటువంటి రిప్లై చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దిమ్మ తిరిగింది అనమాట. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. ఎవతన్న పచ్చళ్ళు అమ్ముకునేది ఇంత రుబాబ్గా మాట్లాడుతుందా? పచ్చళ్ళు అమ్ముకునే మీకే అంతుంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత నైవేద్యం నష్టి అంటారు కదా. ప్రజలు అనుకుంటే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి కూసబెడతారు. ఏ ప్రజల మీద నువ్వు కోపం చూపించి నీ గర్వాన్ని చూపించాలి అనుకుంటే పాతాళానికి దొక్కుతారు కూడా. గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. అసలు సిగ్గు శరమేమన్నా ఉన్నదా? ఆడది మాట్లాడాల్సిన మాటలా ఇవి? తెల్లతోలు ఒక్కటే ఉంటే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి మనిషికి. ఓ 4 రూపాయలు తగ్గియమంటే నీ నోటికి ఎంత వస్తుందో మాట్లాడతావా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? పికిల్ కొనాలంటే కెరియర్ మీద మనం ఫోకస్ చెయ్యాలా. పికిల్స్ కొనకపోతే పెళ్ళాం వదిలేస్తుందంట. మరి ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. అంత పూర్ మెంటాలిటీ ఉన్న మా దగ్గర లేరమ్మా, మరి మీ దగ్గర ఉన్నారే. ఆమె పచ్చడి ముష్టి పచ్చడి అని ఆమెనే చెప్పుకుంది. పొగరెందుకు, ఇంత బలుపెందుకు? క్షమాపణ నువ్వు అడగాలి, అది కూడా నువ్వు లైవ్ లోనే అడగాలి. ఆ రికార్డ్ ని నువ్వు పోస్ట్ చేయాలి. వీళ్ళు కొంచెం వదిలేయండి, అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి. ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ కేటగిరీ ఉంటది, ఆ కేటగిరీ నేర్చుకొని నువ్వు మాట్లాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అభిమానం సంపాదించుకోవడం ముఖ్యం కాదు, అభిమానాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన